అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగాలు మరువలేనివని కావలి వైసీపీ నేతలు పేర్కొన్నారు. అమరజీవి వర్ధంతి సందర్భంగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం ముందు అమరజీవి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నేత వైసీపీ నాయకుడు కనుమర్లపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ, తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఆయన ప్రాణత్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని వివరించారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను పెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని వివరించారు. పొట్టి శ్రీరాముల త్యాగాలను గుర్తించింది రాష్ట్రంలో వైఎస్ కుటుంబాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది. సత్యాన్ని వన్ బై వన్ వేసావా ఆయన ఏంలే. హలో వస్తున్నా బస్ 15 నిమిషాలు వస్తున్నా జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. నమస్కారం. ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక మన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఆర్యవైశ్య సోదరులకు, కార్యకర్తలకు, నాయకులకు, వైసీపీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఒక వర్ధంతి అయితేనేమి, జయంతి అయితేనేమి అన్నీ కూడా చేసుకున్నాం. ఆ రోజు మహానుభావులు ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు పొట్టి వారు ఉండబట్టే ఈరోజు రాష్ట్రము ఎంతో చాలా విశాలంగా వాళ్ళంతా కూడా మనందరం కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటూ ఉన్నాం. గతంలో పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు మద్రాసు రాష్ట్రంలో నిరాహార దీక్ష చేసి ఆయన అమరజీవి అయినటువంటి రోజు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం కష్టపడినటువంటి వ్యక్తి. అవన్నీ కూడా గుర్తించి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. కానీ కొందరు స్వార్థపరుల యొక్క వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి తెలంగాణ ఇదంతా కూడా ఉంటే ఆ రోజు ఈ యొక్క రాష్ట్రాన్ని విభజించినటువంటి వ్యవహారం జరిగింది. దానివల్ల ఈ రాష్ట్రం కొంత నష్టపోయి ఇటుగానటువంటి సందర్భాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మనం అందరం కూడా ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క మనసు ఆయన యొక్క చేసుకుంటున్నామంటే మనం అందరం కూడా ఎంతో ధన్యులం. పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహం కానీ ఏదైనా కానీ మన తాడేపల్లిగూడెంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం. ఎందువలంటే గతంలో కూడా ఆయన జువ్వలదిని గ్రామంలో ఉన్నాడు. అక్కడ జువ్వలదినికి మెయిన్గా ముంగమూరు తోట కాడ కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము ఒకసారి ఆర్యవైశ్య తరఫున కూడా కోరటం జరిగింది. దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి ఆ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రం ఎంతో చాలా బాగుంటుంది. మన మిత్రులు చెప్పినట్టు ఏ పని చేసినా కానీ ఈ యొక్క వైఎస్ కుటుంబమే చేస్తుంది, కానీ ఏ యొక్క తెలుగుదేశం ఎవరూ చేయటం లేదు. గతంలో ఈ జిల్లాకి ఎవరు అడిగినా కానీ పెట్టినటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనే దానికి ఆ నామకరణం చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దేవాలయాలను ఈ యొక్క వాళ్ళ యొక్క స్వాధీనంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందువల్లంటే గతంలో ఎవరి చేతికో ఇచ్చి ఆ యొక్క ఆస్తుల్ని అన్యాకృతం చెందుతున్నటువంటి రోజులు అట్లాంటిదంతా కూడా పోయి ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఆ యొక్క రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళ వారసులకి ఆ యొక్క చేసుకోమని సత్రాలను చేసుకోమని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ అయితేనేమి అవన్నీ కూడా చేసి అన్ని ఫండ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫండ్స్ని కూడా ఏర్పాటు చేసి అందరికీ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ఉన్నామంటే పెద్దలు ఆ రోజు మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, పొట్టి శ్రీరాములు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం దాని ద్వారా వాటి వల్లనే మనం ఈరోజు ఇంత దూరం వచ్చామంటే మనం అందరం కూడా ఇంత మాత్రం ఉన్నామంటే కూడా వారి యొక్క కృషి ఈ రాష్ట్రంలో ఇంకా ముందు కూడా
ఎంతో బాగా మేలు జరగాలని కోరుకుంటూ ఆ యొక్క సాధనలో భాగంగా మన పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆయన తలుచుకుంటూ ఎప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. గౌరవనీయులు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి ముగించుకొని 73 అడుగుపెట్టిన సందర్భంగా మన మాజీ శాసనసభ్యులు మరియు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో క్యాంపు కార్యాలయంలో 72వ జయంతిని వర్ధంతిని జరుపుకుంటున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఎస్సీలు మొత్తాన్ని కూడా అణగదొక్కుతుంటే పొట్టి శ్రీరాములు గారు గుడి ఈ నెల్లూరు జిల్లాలోని గుడికి వాళ్ళతో ఎస్సీలతో కలిసి భోజనం చేసిన మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాము. ఎందుకంటే గాంధీ మహాత్ముడు గారు స్వతంత్రం కోసం పోరాడితే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే పొట్టి శ్రీరాములు ఎస్సీల కోసం చెప్పడం కాదు రాయటం కాదు, నేను వాళ్ళతో కలిసి భోజనం చేయాలా, వాళ్ళ దేవాలయాలని తీసుకెళ్లిన మహానుభావుడు. మన ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు రాష్ట్రంలో ఉంటే 53 రోజులు అమని చనిపోయి ఈ రాష్ట్ర ప్రాణం చేసిన మహానుభావుడు. కానీ నాటి పాలకులు పొట్టి శ్రీరాములు విస్మరించినారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొట్టి శ్రీరాములు నవంబర్ 1వ అవతార దినోత్సవాన్ని ఘనంగా జరిపే ఘనత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా అమరజీ పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి కార్యక్రమం మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం వాళ్ళ క్యాంప్ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారు ఈ తెలుగు రాష్ట్రం ఏర్పడేందుకు మన మీద వివక్ష ఉత్తర భారతదేశంకి వెళ్ళినా కానివ్వండి, మద్రాసీయులు అనే ముద్ర నుంచి తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక రాష్ట్రం కావాలనేసి ఆనాడు ఆయన చేసిన పోరాట ఫలితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు గౌరవం దక్కుతున్నాయని చెప్తే అది అమరజీవి కృషి అని చెప్పేసి అందరూ ఆయన్ని స్మరించుకుంటూ ఇచ్చేస్తున్నాము. ఈరోజు మనం నెల్లూరు జిల్లాని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలుస్తున్నామంటే స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నెలకొల్పినటువంటి పేరునే ఈరోజు సార్థకత చేకూరింది. మనం పూర్తిగా ఈరోజు సినిమా పరిశ్రమ నుంచి తీసుకోండి, దేశ విదేశాల్లో కానివ్వండి, భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు గుర్తింపు గౌరవాలు పొందుతున్నారంటే అది శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఘనత, ఆయన చేసిన త్యాగాన్ని స్మరిస్తూ ఆయన్ని ముందు కూడా మనం స్మరిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.